సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వెనకాల జరిగే కూరగాయల టోక్ వ్యాపారంతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు రైతు బజార్ కమిషన్ ఏజెంట్లు తెలిపారు. సిద్దిపేట రైతు బజార్కు కూరగాయలు అమ్ముకోవడానికి తీసుకువచ్చే రైతుల వద్ద రోడ్లపైనే దళారులు బేరాలు చేసి లోడింగ్ అన్లోడింగ్ చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. కాగా విషయం తెలుసుకున్న 1 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని గొడవను సర్దుమణిగించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కమిషన్ ఏజెంట్లము ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ రైతు బజార్ దగ్గర దళారీ వ్యవస్థ విపరీతంగా నడుస్తుంది. జీరో దందా. విషయం ఏమిటంటే మేము అక్కడ ఉండి కూడా ఉద్దర్లు ఇస్తున్నాము, సరుకు తెచ్చి పారవస్తున్నాము, అమాలి ఉపాధి, గుమస్తా ఉపాధి అన్నింటిని కోల్పోతున్నాము. అక్కడ మేము కనీసం షట్టర్ కిరాయిలు కట్టలేని పరిస్థితి, ప్రభుత్వానికి కూడా మా నుంచి రూపాయి తక్కుపట్టి కట్టలేని పరిస్థితి. కాబట్టి ఏమిటి అని చూస్తే వ్యాపారం మొత్తం ఇక్కడ జరుగుతుంది. హరీష్ రావు గారు అంత ప్రేమతో కట్టించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అది విచ్ఛిన్నం అయిపోతుంది. ఈగలు దోమలు తోలుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి అధికారులు కూడా చర్యలు తీసుకొని ప్రస్తుతం ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ, రైతులకు అనుగుణంగా లేకపోవడం కానీ ఇవన్నింటినీ నివారణ చర్య చేపట్టి మరి వ్యాపారాభివృద్ధికి, అట్లాగే పైన ఉన్న ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇతరాలు బోయినపల్లి కానీ లేకుంటే వంటిమామ నుంచి కానీ సరుకు తెచ్చి అమ్ముతున్నారు. దానివల్ల రైతులు కూడా ధరలు కోల్పోతున్నారు. వాళ్ళ సరుకులు కూడా త్వర అమ్ముడవుతలేవు, మిగిలినవి పారవస్తున్నారు. కాబట్టి యొక్క దళారీ వ్యవస్థను కానీ, ఇక్కడ ఉన్న ట్రాఫిక్ను కానీ, ఇక్కడ కేర్ హాస్పిటల్ ఉంది అద్భుతంగా, ఇక్కడ శంకర్రావు గారు పేరు మోసిన డాక్టర్, ఇవన్నీ కూడా బంద్ అయినాయి. సిద్దిపేట వాసులో మేము రైతు బజారు మాది భారతనగర్. ఇక్కడ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రైతు బజార్ పెట్టిండు హరీష్ రావు, కానీ రైతు బజార్ లెక్క అనేది లేదు. ఇక్కడ చాలా దళారులు, మళ్ళీ ఇది మారుబేరగాన్లు, అంత బోకర్సు అందరు వాళ్ళు వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. రైతుల వాళ్ళు వచ్చేవాళ్ళు ఆయనతో వచ్చి వాళ్ళు వెళ్ళినా ఏం వెళ్ళినా అమ్ముకొని వాళ్ళు పోయేటట్టు కట్టిండు మాకు హరీష్ రావు సారు. కానీ అది ఏం పాటిస్తలేరు. ఇక్కడ చాలా మంది మాత్రం ఇక్కడ మారు బేరగాన్లు అయినరు. బీట్ అవుతుంది, ఇక్కడ చాలా బీట్ అవుతుంది. మాకు ఇంట్లో వాళ్ళకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలకు చదువుకోనికి ఇబ్బంది అవుతుంది. మాకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. కమిషనర్ రావుకి ఇచ్చినాము, మేము చైర్మన్ గారికి చెప్పాము, ట్రైనర్స్ చెప్పినాము, అందరు చెప్పినా కానీ చాలా మంది పట్టించుకున్నారు. ఇక్కడ రైతు బజార్ దగ్గర వాళ్ళ మేనేజ్మెంట్ అయినది ప్రభాకర్ రావు చాలాసార్లు చెప్పి చూసినాం, కానీ ఆయన మాకు ఎటువంటి రెస్పాన్సులు ఇవ్వలేదు. మాకు దాని గురించి మేము తగిన చర్య తీసుకోవాలి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది మమ్మల్ని రైతు బజార్లో అని చెప్పేసి అని. మా రైతు బజార్ వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఎక్కడో చేస్తారు. మార్కెట్ దగ్గర శంకర్రావు హాస్పిటల్ వెనకాలనే శంకర్రావు హాస్పిటల్ కూడా బంద్ అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఎంత బాధపడిపోయింది. ఆటోలు నిండిపోతున్నాయి. ఒకళ్ళు గోడ కట్టుకోమంటారు, ఒకళ్ళు వెళ్ళిపోమంటారు, ఒకళ్ళేమో కిరాయి కొండూరు అంటారు. ఇవాళ పెద్ద లొల్లైంది. కట్టెలతోటి చెప్పులతోటి రోజు గాలి తీసేయరని ఒకళ్ళు గాలి తీసేయరు, ఒకళ్ళు మమ్మల్ని బయటకు వస్తలేము మేము. మరి ఇప్పుడు పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయింది, ఎట్లా కావాలి? చెవులు బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నాం, ఫోన్లు యువతలకు రావస్తలేదు. ఇక ఈ స్తంభం కాడికి వెళ్ళి ఇంకా ఈ స్తంభం కాడికి రైతు మార్కెట్ చుట్టే బయటకు పోతలేదు. ఎక్కడ ఇల్లంతకుంటా, ఎక్కడ బెజ్జంకి అవి అక్కడికి వెళ్ళి వస్తున్నారు. వచ్చి బేరాలు చేస్తున్నారు. రాత్రి 6 గంటల దాకా, పొద్దుగాల 5 గంటల దాకా మొదలు పెడితే 6 గంటల దాకా బేరాలు చేస్తారు. యువతలకు వస్తలేము మేము. అందరు వచ్చి చూసిపోతాండ్రు. ఈ సార్ వచ్చిండు, ఆ సార్ వచ్చిండు, ఆ వచ్చిండు, రాయనర్సు సార్ కూడా వచ్చిండు, చైర్మన్ సాబు గేటు మూసేసిండు. గేటు మూసేసి నుంచి రచ్చ చేస్తాండ్రు. హాస్పిటలే మూతపడ్డది. ఏడ్చిపోయింది ఆ మేడం శంకర్రావు భార్య, ఎంత బాధపడ్డది. ఇట్లేనా రైతు మార్కెట్? రైతులు లోపలికి పోవాలి అంతే, మేమేమంటలేము. చక్కగా ఆటోలో తీసుకొచ్చుకోవాలి, ఎక్కువ వండిన వాళ్ళు ఇక్కడ దించుకోవాలి, వెళ్ళిపోవాలి. ఆటోలు కనబడొద్దు, బేరగాళ్ళు వద్దు. ఆ సార్కు చెప్పుండ్రు, గది సారు మా ప్రాబ్లం. ఇక్కడ జరిగే వ్యాపార లావాదేవీలు చాలా క్రిటికల్గా ఉన్నది. రైతు బజారుకు మేము వ్యతిరేకం కాదు. రైతులు మాత్రము రైతులకు వాళ్ళు కేటాయించిన స్టాల్లో కూర్చొని వినియోగదారులకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించిన ఈ రైతు బజారు ఇప్పుడు మొత్తం దళారీ వ్యవస్థగా మారిపోయి ఇక్కడ కమిషన్ ఏజెంట్ల కన్నా ఇక్కడనే వ్యాపార వాళ్ళు బాగా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే హరీష్ రావు గారు దీని మీద చొరవ తీసుకొని, మున్సిపాలిటీ వారు కానీ, పోలీస్ శాఖ కానీ, దీని మీద కలెక్టర్ గారు కానీ చర్య తీసుకొని ఇక్కడ జరిగే వ్యాపార లావాదేవీలు మొత్తం సమీకృత మార్కెట్కు వచ్చేలా చూసి ఇక్కడ ఏదైతే రైతు మార్కెట్ ఉందో రైతు మార్కెట్కు రైతులకు వినియోగదారులకు అనుసంధానమైనది దాన్ని యథావిధిగా కొనసాగించుకోవడాన్ని చేయడం
కింద ఎట్లాంటి వ్యాపారాలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.